మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఎంత దూరం వెళ్ళగలం, అసలు ఎంత త్యాగం చెయ్యగలం? ఈరోజు మనం ఒక దేవత నుండి స్ఫూర్తి పొందుదాం. ఆమె సంకల్పం ఎలాంటిదంటే పర్వతాలను సైతం కదిలించగలదు. అవును, మనం పార్వతీదేవి అచంచలమైన దీక్ష వెనుక ఉన్న పాఠాలను విశ్లేషిద్దాం. భక్తి ఉంటే అసాధ్యమనేది లేదు. ఈ మాట ఎక్కడో ఒక చోట మనసుకు తగులుతూనే ఉంటుంది కదా. అసాధ్యమనిపించే లక్ష్యాల కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఇలాంటి మాటలే మనకు బలాన్నిస్తాయి. రండి, ఈ స్ఫూర్తితోనే పార్వతీ ప్రయాణంలోకి అడుగుపెడదాం. సరే, అసలు పార్వతికి ఇంత గట్టి సంకల్పం ఎలా వచ్చింది? దాని మూలం ఎక్కడుంది? ఆమె కథ ఒకే ఒక్క దివ్యమైన లక్ష్యంతో మొదలవుతుంది. పార్వతి పర్వతరాజు హిమవంతుడి కుమార్తె, సతీదేవికి పునర్జన్మ. ఆమె పుట్టిందే ఒక లక్ష్యంతో, శివుడితో ఐక్యం కావాలి, అంతే. చిన్నప్పట్నుంచే ఆ ఒక్కటే ధ్యాస. తన పేరులోనే ఉంది పర్వతంలాంటి సంకల్పం. నిజం చెప్పాలంటే ఆమె పర్వతరాజు కూతురు మాత్రమే కాదు, తన సంకల్పంతో తనే ఒక పర్వతమన్నమాట. ఇక ఇప్పుడు ఆమె జర్నీలో చాలా కష్టమైన కాని అంతే పవర్ఫుల్ ఫేజ్లోకి వెళ్దాం. అదే ఆమె తపస్సు. తన కల కోసం ఒక రాజకుమారి తన రాజ్యాన్ని, రాజభోగాలను వదులుకుంది. ఆలోచించండి. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ప్రిన్సెస్ ప్యాలెస్ని, అక్కడుండే అన్ని సుఖాలను వదిలేసి అడవికి వెళ్ళిపోయింది. ఎందుకని? కంఫర్ట్ని వదిలి కమిట్మెంట్ కోసం నిలబడింది. ఆ త్యాగం మామూలుది కాదు కదా. ఆమె తపస్సు రోజురోజుకీ కాదు క్షణక్షణం తీవ్రమైంది. మొదట రాజభోగాలను వదిలేసి ఒక సన్యాసిలా బతికింది. కొన్ని నెలల తర్వాత అడవిలో దొరికింది మాత్రమే తినడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత కేవలం చెట్లనుంచి రాలిన ఆకులు తిని బతికింది. అందుకే ఆమెకి అపర్ణ అని పేరొచ్చింది, అంటే ఆకులు కూడా తిననిది అని. ఇక చివరికి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సులో శిఖరాగ్రానికి చేరింది. ఇది బాడీకి సంబంధించిన టెస్ట్ కాదు, ఇది సంకల్పానికి పెట్టిన అసలైన పరీక్ష. అయితే ఇంత కఠోరమైన తపస్సు చేస్తే సరిపోతుందా? ఆమె భక్తి నిజమేనా అని టెస్ట్ చేసే టైమొచ్చింది. ఆ టెస్ట్ పెట్టేది మరెవరో కాదు, సాక్షాత్తు శివుడే. శివుడు ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు, పార్వతీ సంకల్పాన్ని దెబ్బతీయాలని. ఎమ్మా, ఆ శివుడి కోసం ఎందుకింత తపన? ఆయనొక యోగి. ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆస్తుల్లేవు, ఆడంబరాల్లేవు. అలాంటివాణ్ణి ఎందుకు కోరుకుంటున్నావు అని ఆమెను నిరుత్సాహపరచాలని చూశాడు. దానికి పార్వతి చిరునవ్వుతో చెప్పిన సమాధానం అద్భుతం. అది ఆమె సంకల్పానికి నిలువుటద్దంలా నిలుస్తుంది. శివుడు నాకు కేవలం భర్త కాదు, ఆయన నా ఆత్మ, నా ప్రాణం, నా శ్వాస అని చెప్పింది. చూడండి, ఇది ఒక ప్రేమ ప్రకటన కాదు, అది ఒక సత్యప్రకటన. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఆమె అచంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి ప్రతిఫలం దక్కిన ఆ క్షణం, ఆమెలోని ఆ స్వచ్ఛమైన, ఏమాత్రం కల్మషం లేని భక్తికి శివుడు కరిగిపోయాడు. తన నిజరూపంలో ప్రత్యక్షమై ఆమెను తన అర్ధంగిగా స్వీకరించాడు. ఆమె సంవత్సరాల తపస్సుకు దక్కిన గెలుపది. అయితే ఇది కేవలం ఒక పెళ్లి కాదు, ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు. ఇది విశ్వంలోని రెండు మూలశక్తులైన శివ, శక్తి కలయిక. అంటే కాన్షియస్నెస్ ఇంకా ఎనర్జీ కలిసిపోవడం. చూశారా, ఈ కథ కేవలం ఒక పురాణం మాత్రమే కాదు, ఇది మనందరికీ ఒక గైడ్. ఈ పాత కథ నుంచి మన ఇప్పటి లైఫ్కి, మన గోల్స్ సాధించడానికి ఉపయోగపడే పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెసన్, మన గోల్ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. పార్వతికి ఒకే ఒక లక్ష్యం ఉంది, శివుడిని చేరడం. అంతే. అంత క్లారిటీ ఉన్నప్పుడు మన జర్నీలో కన్ఫ్యూజన్కి ఛాన్సే ఉండదు. రెండవది కన్సిస్టెన్సీ, అంటే నిరంతర సాధన. అదే అసలైన పవర్. ఆమె సక్సెస్కి అసలు సీక్రెటేంటి? ఒక్క రోజులో వచ్చిన మ్యాజిక్ కాదు, ప్రతిరోజూ పట్టు వదలకుండా చేసిన ప్రాక్టీస్. అందుకే అంటారు కదా, కన్సిస్టెన్సీ టాలెంట్ని కూడా బీట్ చేస్తుంది అని. పుట్టుకతో వచ్చిన టాలెంట్ కంటే పట్టుదలతో రోజూ చేసే ప్రయత్నమే గొప్ప విజయాలకు దారితీస్తుంది. మూడవ పాఠం, మనకి కూడా టెస్టులెదురవుతాయి. శివుడు పార్వతిని ఎలా టెస్ట్ చేశాడో, లైఫ్ కూడా మన సంకల్పాన్ని టెస్ట్ చేస్తుంది. అయితే ఆ టెస్టులు మనల్ని వెనక్కి లాగడానికి కాదు, మనల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికే. ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది, నిజమైన భక్తి అంటే డివోషన్. అదొక సూపర్ పవర్ లాంటిది. అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసే శక్తి దానికుంది. మరి ఈ నిజమైన భక్తి అంటే ఏంటి? ఈ కథ మనకు చెప్పేదేంటంటే,
అదొక పవర్ఫుల్ ఫార్ములా. అచంచలమైన నమ్మకం, దానికి తోడు అంతులేని ఓపిక, ఇంకా ఆగకుండా చేసే ప్రయత్నం. ఈ మూడూ కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. సో మన లక్ష్యాల వైపు వెళ్లడానికి దారిదే అన్నమాట. 1 ఒకే ఒక క్లియర్ గోల్ పెట్టుకోవడం. 2 ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం. 3 మధ్యలో వచ్చే పరీక్షలని ధైర్యంగా ఎదుర్కోవడం. 4 ఈ మొత్తం జర్నీకి మనలోని భక్తినే ఫ్యూల్గా మార్చుకోవడం. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే మనం సాధించే విజయం ఎంత పెద్దది అనేది మనం ఎంత తపస్సు చేయటానికి సిద్ధంగా ఉన్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన కమిట్మెంటే మన డెస్టినీని డిసైడ్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఈ ప్రశ్న మనందరి కోసం, ఈ కథ నుండి స్ఫూర్తి పొంది ఏ గొప్ప లక్ష్యం కోసం మన తపస్సును మొదలుపెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి.